సోదరి సహోదరుడా, యేసుక్రీస్తు పుణ్యనామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల సన్నిధిలో దేవాతి దేవుడు మనతో మాట్లాడే మాట మనం విందాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా నీ ఎదుటి నుండి జనులను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడను నీ భూమిని ఆశింపడు. ఆమెన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. విన్నారా దేవుని బిడ్డ? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం శ్రద్ధ కలిగి విందాం. మన జీవితంలో చాలామంది విస్తరించాలనుకుంటారు, అభివృద్ధి పొందాలనుకుంటారు, ఇంకా నానాటికి విస్తరించాలనుకుంటారు. అందరూ ఇదే కోరుకుంటారు. దీనికోసము అనేక ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాల క్రమంలో దైవజనుల దగ్గరికి కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. కానీ ఒక్కొక్కసారి మనం వెనక వైపు చూస్తే మన జీవితంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. మన బ్రతుకులు మనకు సాక్ష్యంగా చెబుతూ ఉంటాయి. అలాంటి సమయంలో నీకు నాకు అనిపించవచ్చు, దేవుడు నాకు ఏమి చెయ్యలేదు కానీ అని బాధపడవచ్చు, కృంగిపోవచ్చు. కానీ ఒకటి నిజం, నా ప్రభువారు ఆదాముని చేసినప్పుడు ఆదాముతో ఏం చెప్పాడో తెలుసా? ఆదాము, నువ్వు ఫలించండి, మీరు విస్తరించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు అనుభవించండి అని ఆయన ఆదామును ఆశీర్వదించాడు. దేవునికి ఇష్టమేమిటో తెలుసా? నువ్వు ఎక్కడున్నా, ఎక్కడ అడుగు పెట్టినా, నువ్వు అది వ్యాపారం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, విద్యారంగం కావచ్చు, అది ఏ రంగమైనప్పటికీ అక్కడ నువ్వు బహుగా విస్తరించాలని, బహుగా అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఇష్టం. అయితే అక్కడే నువ్వు ఉండిపోకూడదు. ఒక్క మాట చెబుతాను వినండి. నీ పరిస్థితిని ఆయన బాగా గమనిస్తున్నాడు. ఆయన నువ్వెందుకు విస్తరించటం లేదో ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆయన నా జీవితంలో పనిని ప్రారంభించాడు. నిర్గమాకాండం 34:24 అని చెప్పాడు. ప్రభువారు చేస్తున్న పనిని గమనించారా? నీ ఎదుటున్న జనులను, నీ ఎదుటున్న శత్రువులను వర్ధిల్లింప చేయకుండా ఉండే సమస్యలను నేను తొలగిస్తాను, నేను నెట్టివేస్తాను, నేను తోలివేస్తానని ప్రభువారు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా దేవుని బిడ్డ? ఎదుటివారిని చూసి నాకంత స్తోమత లేదు అనుకుంటున్నావా? కలవరపడుతున్నావా? కానీ దేవుడు గమనిస్తున్నాడు. నీ ఆటంకాలను ఆయన గుర్తుపెట్టాడు. నీ ఆటంకాలన్నింటినీ ఆయన గుర్తించాడు. వాటన్నిటిని ఈరోజు ఉదయకాల సన్నిధిలో వాటిని అన్నింటినీ తోసివేస్తానంటున్నాడు, నెట్టివేస్తానంటున్నాడు. ఏంటి ఆటంకాలు? గమనించావా దేవుని బిడ్డ? మీరు తెలివి గలవారే కదా, ఉద్యోగం చేస్తున్నారు కదా, వ్యాపారం చేస్తున్నారు కదా, అనేక మంది రంగాల్లో పని చేస్తున్నారు కదా, మరి ఎందుకు విస్తరించటం లేదు, అభివృద్ధి చెందటం లేదు అని ఆలోచన చేసేవా? ఒక్కసారి కూర్చుని ఆలోచన చేయగలిగితే మీకు బాగుంటుంది. కానీ కొంతమంది ఇలా అంటూ ఉంటారు, వారు బాగా ఉన్నారు, వారికి సీజన్ బాగుంది, వారి ఆర్థిక వనరులు బాగున్నాయి, వారికి బహు జనం ఉన్నారు, వారికి సరుకులున్నాయి, వారికి చాలా ఉన్నాయి కాబట్టి విస్తరిస్తున్నారని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రభువారు అంటున్నాడు, ఒక్క మాట వినగలుగుతావా? నువ్వు విస్తరించపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న శత్రువులే, నీలో ఉన్న కొన్ని పనులే నిన్ను విస్తరింప చేయకుండా చేస్తుంది. వాటన్నిటినీ ఈ ఉదయకాలం తొలగిస్తే నువ్వు విస్తరించబడతావు. అపజయానికి కారణమేంటి? దేవుని బిడ్డ, ఒకటి ఆలోచన చేయి. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, నువ్వు దేంట్లో వర్ధించట్లేదా? ప్రభువారు అంటున్నాడు, ఒకటి ఆలోచన చేయగలిగితే నువ్వు మంచిది. ఒక చిన్న విషయం చెబుతాను, శ్రద్ధగా వినండి. ఒకతను ఒక కుండలో నీళ్లు తీసుకొచ్చి పోస్తూనే ఉన్నాడు. పోస్తున్నా కూడా ఆ కుండ నిండటం లేదు. కారణం తెలుసుకోలేకపోయాడు. ఎందుకు నిండటం లేదు, ఎన్ని నీళ్లు పోసినా అనుకున్నాడు. కొంతసేపటికి ఆ కుండ నిండిపోకుండా ఉండటానికి కారణం ఏమిటో అని గమనించటం ప్రారంభించాడు, ఆలోచించటం ప్రారంభించాడు, పరిశీలించటం ప్రారంభించాడు. అప్పుడు ఆ కుండను తీక్షణముగా పరిశీలించాడు, పరీక్షించాడు. ఆ కుండ ఎక్కడో ఒక చిన్న నెర్రి ఉన్నది. ఆ నెర్రి ద్వారా, ఆ పగులు ద్వారా ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి. అలానే మన జీవితంలో కూడా నువ్వు విస్తరించకపోవడానికి, నువ్వు అభివృద్ధి పొందకపోవడానికి సమస్యలున్నాయి. కొంతమంది ఉన్నారు నీకు, వాటన్నిటిని నా ప్రభువారు తొలగిస్తానన్నాడు. రా దేవుని సమ్ముఖమందుకు వచ్చి, ప్రభువా నేను విస్తరించకపోవడానికి కారణమేంటి, నేను ఫలించకపోవడానికి కారణమేంటని నిన్ను నువ్వు పరీక్షించుకుంటే ఆ యొక్క
కుండ నిండకపోవటానికి కారణం, నువ్వు విస్తరించకపోవడానికి కారణము నీకు అర్థమవుతుంది. ఒక మాట చెప్పనా? ఒక మాట, మనం ఎలా ఉన్నాం, మన ముఖం మీద మచ్చలున్నాయా, మనం అందగాడమా, మనం సౌందర్యం కలిగిన దానినా అని నువ్వు పరీక్షించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అద్దం దగ్గరికి వెళ్ళాలి. అలానే దేవుని వాక్యమనే అద్దం దగ్గరికి నీవు వస్తే నీలో ఉన్న సమస్యలు నీకు అర్థమవుతాయి. నువ్వు ఎందుకు విస్తరించటం లేదో, నువ్వు ఎందుకు అభివృద్ధి చెందటం లేదో నీకు బాగా తెలిసిద్ది. దేవుని బిడ్డ, దేవుని వాక్యమనే అద్దం దగ్గరికి నువ్వు వస్తే నీకు అర్థమవచ్చు. ఒకవేళ ఇలాంటి నీలో ఉండొచ్చేమో ఒకసారి పరీక్షించుకో. ఇతరులు కీడు కలగాలనుకుంటున్నావేమో, హర్షింపలేని వానిగా ఉన్నావేమో, లేకపోతే నీ అంతరంగంలో చేదుందేమో, ఒకవేళ అభివృద్ధి చెందుతుంటే వారి అభివృద్ధిని ఓర్వలేకపోతున్నావేమో, ఒకవేళ అసూయ ఉందేమో, ఇలాంటి చిన్న పొగుళ్ళు ఉన్నాయేమో. సహోదరి సహోదరుడా, ఒక్కసారి పరీక్షించుకుంటే, వాటిని నువ్వు సరి చేసుకుంటే ప్రభువారు అంటున్నాడు, వాటన్నిటిని నేను పారదోలతాను, ఆ శత్రువులన్నీ పారదోలుతున్నాను. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జనులను నేను నీ దగ్గర నుండి వారిని తోలివేస్తానని ప్రభువారు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన నమ్మదగిన దేవుడు. వాటన్నిటిని తోలివేస్తే నీ పొలిమేరలు బహుగా విస్తరించునుగాక, నువ్వు బాగా అభివృద్ధి చెందుదుగాక. రా దేవుని సన్నిధికి, నీ లోపాలు దిద్దుకొనుటకు ఇష్టపడు, దేవునికి నీ చేతికి అప్పగించు. అప్పుడు నువ్వు విస్తరింపచేస్తాడు ప్రభువారు, నేను అభివృద్ధి పరుస్తాడు. నిన్ను ఘనమైన పాత్రగా చేసి నీ జీవితంలో ఈ రోజు నుంచి ఆయన అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను ఆయన జరిగిస్తాడు. నువ్వు బహుగా దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దేవుని వాక్యము విన్నావుగా సహోదరి. మరి నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి దేవుని సమ్ముఖముకు వద్దామా? మనం పరీక్షించుకుందామా? రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అపారమైన ప్రేమను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్యకరుడా నీ కొందనాలు, ఆలోచనకర్త నీ కొందనాలు, తండ్రి నాయన, రాజుల రాజు నీ కొందనాలు, ప్రభుల ప్రభువా నీ కొందనాలు, మహోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మేము విస్తరింపపోవడానికి, మేము కృంగిపోవడానికి కారణం ప్రభువా, మా మనోనేత్రాలను వెలిగించండి ప్రభువా, మా మనసులను దిద్దమని ప్రార్థన చేస్తున్నాను. మా కుటుంబాలకు మేలు చేయండి ప్రభువా. ఈ రోజంతా మా బ్రతులు దిద్దపడటానికి అయ్యా, మీ వాక్యం ద్వారా మేము దిద్దుకోవడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మేము విస్తరణ కలుగు చేయమని, మా కుటుంబాలు విస్తరణ కలుగు చేయమని, మా బిడ్డలను విస్తరింప చేయమని, మా కలిగిన ఆభక్తిని ప్రభు అభివృద్ధిలోకి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మాలో ఉన్న ప్రభువా అపవిత్రతను, మాలో ఉన్న ప్రభువా నాయన అవిధేయతను, ప్రభువా మాలో ఉన్న కక్షలను, కార్పణ్యాలను, అసూయలను ప్రభువా అయా తండ్రి, గలతీలో చెప్పిన ప్రతి విధమైన శరీర కార్యములన్నిటినీ ప్రభువా దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మా పిల్లల విషయంలో సహాయం చేయండి, మంచి ఆరోగ్య, శక్తి, బలం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి గొప్ప దేవా నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. వ్యాపారం, వ్యవసాయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా. మా మనవలన్నీ, మా విన్నపాలన్నిటిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ రోజంతా పని చేస్తున్న బిడ్డలకు ప్రభువా నీ కాపుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థతను కలుగు చేయండి. ఎవరైతే ప్రభువానైనా కొత్త వాహనాలను ప్రభువా కొనుక్కున్నారో వాటి ఆ వాహనాలను ప్రభువా పరిశుద్ధపరుస్తున్నారు అయ్యా. నీ నామంలో వాటిని ఆశీర్వదిస్తున్నానయ్యా. అదేవిధంగా ప్రభు నాయన, ఎవరైతే ప్రభు కోర్టు కేసుల్లో ఉన్నారో వాటి నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభు. ఎవరైతే ప్రభు అతన్ని నాయన గర్భిణీ స్త్రీలు ఉన్నారో ప్రభు, బాలింతలు ఉన్నారో వారందరికీ నీ యొక్క సహాయం అనుగ్రహించండి ప్రభు. నీ కృపలో భద్రపరచమని, ఈ రోజంతా నీ క్షేమములో మమ్మల్ని నడిపించమని అయ్యా. మేము విస్తరింప చేయటానికి ప్రభు మీరే మాకు సహాయం చేయండి. మా లోపాలను మేము పరీక్షించుకుంటూ నీ వాక్యమైన అద్దం దగ్గరికి వచ్చి ప్రభు వాటన్నిటిని దిద్దుకోవడానికి ప్రభు నీ కృపను మా మీద ఉంచమని అయ్యా. మా పొలిమేరలన్నిటిలో ప్రభువా మా పొలిమేరలను విస్తరింపచేయండి, వ్యాపారాన్ని విస్తరింపచేయండి ప్రభువా. నీ నామంలో మహిమ తెచ్చుకోమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహాసం మనకున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడండి నడిపించునుగాక. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, ఈ వర్తమానాలు మిమ్మల్ని బలపరిస్తే ఆశీర్వాదకరముగా ఉంటే మీరు పొందిన మేళలను, మీ ప్రార్థనా విన్నపములను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీలో అనేక మంది ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నారు. రండి, మనమందరం కలిసి దేవుని పరిచర్యలో ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.